హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను మాత్రం చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు మౌనం, ద సైలెంట్ లవ్ స్టోరీ. ఓకే, ప్రీవియస్ ఎపిసోడ్ అందరూ వినే ఉంటారు. వినకపోతే మాత్రం ఒకసారి వెళ్ళి ఆ ఎపిసోడ్ వినేసి ఈ ఎపిసోడ్కి రండి. అప్పుడే బాగుంటుంది. ఆ ఎసెన్స్ ఆఫ్ లవ్ అనేది మీకు అర్థమవుతుంది. ఒక సైలెంట్ లవ్ స్టోరీలో ఎంత బాగుంటుందా ఒక లవ్ స్టోరీ అనేది మీకు ఫీల్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కథ చెప్తున్నాను కాబట్టి నాకు ఆ ఎసెన్స్ బాగా నచ్చుతుంది. సో కొంతమందికి కాదు, వ్యూ చేసే వాళ్ళందరికీ నచ్చుతుంది. బికాస్ కామెంట్స్ అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. అండ్ ఒకరైతే సైలెంట్ లవ్ ఒక మౌనంలో ఒక లవ్ స్టోరీ ఎంత అందం ఉంటుందా అనేది నాకు ఫస్ట్ టైం తెలుస్తుందని కూడా కామెంట్ చేశారు తమిళ్లో. అఫ్కోర్స్, బట్ చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో ఓకే, లేట్ చేయకుండా స్టోరీ స్టార్ట్ చేసే ముందు నేను ఏదన్నా ఒక పార్టీ గురించి రొమాంటిక్గా ఏదన్నా నా దీనిలో నా స్టోరీస్లో ఖచ్చితంగా ఒక బర్త్డే పార్టీ ఖచ్చితంగా జరుగుతుంది. బికాస్ నాకు బర్త్డేస్ చాలా ఇంపార్టెంట్. సో నాకు బర్త్డేస్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఒక బర్త్డే పార్టీ కంపల్సరీ చేస్తాను. ప్రతి బర్త్డే పార్టీ రొమాంటిక్గానే ఉంటుంది. సో మీరు మీ పార్ట్నర్స్కి ఈ రొమాంటిక్ ఎక్స్పీరియన్స్ని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయాలి అని మీరు అనుకుంటే వాడుకోండి నా ఐడియాని. నో ప్రాబ్లం. ఫుల్ నో కాపీరైట్ ఇష్యూస్ ఏమీ లేవు మీకు. జస్ట్ కిడ్డింగ్. ఓకే, సో లేట్ చేయకుండా స్టోరీలోకి వచ్చేద్దాం. సో మౌనిక అండ్ లలిత టెంపుల్ నుంచి స్ట్రైట్గా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసాక మౌనిక తన రూమ్కి వెళ్తుంది, లలిత తన రూమ్కి వెళ్తుంది. సో లలిత ఏమో చీర మార్చుకొని మామూలు పంజాబీ డ్రెస్ వేసుకొని తను బయటకు వస్తుంది. మౌనిక వచ్చేసి ఫ్రెష్ అయిపోయి బాత్ చేసి అన్నీ చేసుకొని రెడీ అయ్యి తను కిందికి వస్తుంది అనమాట. వచ్చేసి అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత యాజ్ యూజువల్ పిల్లలు లలిత దగ్గరికి వచ్చి అక్క ఈరోజు ఆడుకుందాము అని అడుగుతారు. సో లలిత కొద్దిసేపు ఆలోచించి ఓకే ఈరోజు మీకు కొత్త ఆట నేర్పిస్తాను అంటారనమాట. అప్పుడు పిల్లలు చాలా ఆనందపడిపోయి వావ్ అక్క రియల్లీ వెరీ ఏమాట అని అడుగుతారనమాట. అడిగితే ఇక్కడ చెప్పను, గ్రౌండ్లోకి పదండి చెప్తానంటదనమాట. అనగానే పిల్లలు హ్యాపీనెస్తో వావ్ ఈరోజు అక్క కొత్త గేమ్ నేర్పిస్తుందంట అని చెప్పేసి గబగబా పిల్లలందరూ ఆడుకునే స్థలానికి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత లలిత మౌనిక వైపు ఒక ఓరకంటగా చూసి మీరు కూడా వస్తారుగా అన్నట్టుగా కనుచూపులతో చూస్తుందనమాట. అప్పుడు మౌనిక ఆ చూపుకు అర్థం చూసుకొని ఐఎమ్ సారీ నేను రాలేను, నాకు కొంచెం పనుంది అని రిప్లై చేస్తుందన్నమాట. అప్పుడు అలుగుతుంది లలిత, నేను పిలిస్తే రాదా అన్నట్టుగా ఒక అలకపాను పెక్కినట్టుగా అలిగి అనుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోయి పిల్లలు అందరి మధ్యలో నించొని పిల్లలు ఈరోజు నేను మీకు చెప్పే ఆట ఏంటంటే లయన్ అండ్ గోట్ ఓకేనా అంటారు. ఏంటక్క లయన్ గోటా అంటారు పిల్లలు. మీరందరూ ఒక సర్కిల్ ఫామ్ చేయండి, గుండ్రంగా నించోండి అంటారనమాట. ఫస్ట్ అందరూ పిల్లలు గుండ్రంగా నించుంటారు. అందరూ మీ చేతులు పట్టుకోండి అంటారనమాట. అందరూ వాళ్ళ చేతులు పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత గీత నువ్వు బయటికి రా అంటది. రాజు నువ్వు కూడా బయటికి రా, మిగతా పిల్లలందరూ గట్టిగా పట్టేసుకోండి మీ చేతులు అంటదనమాట. పట్టేసుకున్న తర్వాత గీత నువ్వు వెళ్ళి మధ్యలో నించో, సర్కిల్ లోపల నుంచో, రాజు నువ్వు సర్కిల్ బయట ఉండు. ఇప్పుడు రాజు ఇక్కడ లయన్, గీత గోట్ ఓకేనా అంటది. ఓకే అక్క అంటారు పిల్లలు. ఇప్పుడు రాజు మీరందరూ ఫెన్సింగ్ అనమాట. ఈ గోటుని మీరు కాపాడాలి లయన్ నుంచి. లయన్ లోపలికి రాకుండా చూసుకోవాలి. లోపలికి వచ్చినప్పుడు గోటు తప్పించుకోవడానికి బయటికి రావచ్చు. బట్ లయన్ పట్టుకుంది అంటే వాళ్ళ అవుట్ అనే అర్థం ఓకేనా అంటారనమాట. అలాగే పిల్లలందరూ అక్క అర్థమైపోయింది మేము ఆడతాము అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు గేమ్ని. సో అలా ఆడుతూ ఉంటారు. ఈలోపు లలిత మధ్యలో ఆ మెయిన్ డోర్ వైపు చూస్తూ ఉంటుంది అనమాట. మౌని ఇక్కడైనా వస్తుందేమో, ఏంటి ఇంకా రావట్లేదు అని చెప్పేసి. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లలిత పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు కానీ ఎక్కడన్నా ఎవరితోటన్నా మాట్లాడుతున్నప్పుడు కానీ మౌని దూరం నుంచి తన అందాన్ని, తన నవ్వుని, తన మాట తీరుని ఎంజాయ్ చేస్తూ ఎంతైతే ఉంటుందో, ఎంతైతే ఎంజాయ్ చేస్తూ ఉంటుందో
లలిత కూడా మౌనిక తనని చూడటం, తన గురించి ఆలోచించటం అనేది తను అంతే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అందుకని ఈరోజు లలిత చాలా మిస్ అవుతూ ఉంటుంది మౌనికని. అరే, నా బర్త్డే అని చెప్పాక కూడా నన్ను పట్టించుకోకుండా ఎక్కడెక్కడో ఉంటుంది, వర్క్ వర్క్ అని లోపల గుణుక్కుంటూ ఉంటుంది అనమాట. సో అలా జరుగుతుంటే ఈలోపు సడన్గా మౌనిక బయట వరండాలో ఫోన్లో బిజీగా మాట్లాడుతూ కనపడుతుంది అనమాట. నేను రమ్మంటే రాలేదు కానీ ఫోన్లో ఎవరితోటో చాలా బిజీగా మాట్లాడుతుంది అని అనుకుంటుంది లలిత. అనుకుని ఈలోపు సడన్గా మౌనిక కళ్ళు లలిత మీద పడతాయి. లలిత సీరియస్గా చూస్తూ ఉంటుంది అనమాట. చూస్తూ ఉండి ఇంకా రాలేదేంటి నువ్వు అన్నట్టుగా అడుగుతుంది. అక్కడి నుంచి దూరం నుంచి లిప్ మూమెంట్ అర్థమవుతుంది అనమాట మౌనికకి. సారీ ఫోన్స్ అని ఆ ఫోన్ ఇలా చూపించి చెప్తుంది అనమాట. అనగానే అనేసి మళ్ళీ తన మొహం తిప్పేసుకుంటుంది లలిత. అప్పుడు మౌనిక మళ్ళీ కొంచెం స్మైల్ చేసి లోపలికి వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. సో కొంచెంసేపటి తర్వాత పిల్లలు, అక్క బోర్ కొట్టేసింది అక్క ఈ గేమ్, ఇంకేదన్నా గేమ్ ఆడదామా అంటుంది అనమాట. అనగానే పిల్లలు సరే అయితే ఖోఖో ఆడుకుందాం అని చెప్పి అంటది. ఖోఖో అని చెప్పేసి ఇంకా 2 టీమ్గా డివైడ్ చేసేసి ఖోఖో స్టార్ట్ చేస్తారు. కొద్దిసేపటి తర్వాత లలితకు అక్కడ ఉండబుద్ధి కాక లత అని పిలుస్తుంది. లత అని పిలుస్తుంది అనమాట. అక్క ఏంటి అనుకుంటూ లత అడుగుద్ది. లేదు, నాకు కొంచెం తలనొప్పిగా అనిపిస్తుంది, నేను ఇంట్లోకి వెళ్ళిపోతాను, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పిద్ది అనమాట. అనగానే నువ్వు వెళ్ళక్క, రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటానులే, అయినా మౌని ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా, అందరం కలిసి పిల్లల్ని చూసుకుంటాం, నువ్వు వెళ్ళు అని అంటదనమాట లత. సరే అని చెప్పేసి లలిత ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇంట్లోకి వస్తుంటే హాల్లో అందరు ముసలోళ్ళు, తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, లలిత వాళ్ళ పేరెంట్స్ అందరినీ గుండ్రంగా కూర్చోబెట్టుకొని చక్కగా ముచ్చట్లు పెడుతూ ఉంటుంది మౌనిక. ఫోన్ చూసుకుంటూ, వాళ్ళ ఫోన్ తిని చూడటం, తన ఫోన్ వాళ్ళు చూడటం, అలా చేసుకుంటూ నవ్వుకుంటూ ఏదో చూసుకుంటూ నవ్వుతూ ఉంటారనమాట. అందరూ నవ్వుతుంటే మళ్ళా లలిత కోపం వచ్చేస్తుంది. నేను రమ్మంటే రాలేదు కానీ ఇక్కడ అందరు ముసలాళ్ళ మధ్యలో కూర్చొని నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తుంది చూడు అనుకుంటూ సీరియస్గా తన రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు గట్టిగా పెట్టేసుకుంటుంది అనమాట. మౌనిక మళ్ళీ లలిత ఎక్స్ప్రెషన్స్, లలిత బిహేవియర్ చూసి మళ్ళీ నవ్వుకొని వాళ్ళతోటి మళ్ళీ కంటిన్యూ చేస్తుంది అనమాట. మాట్లాడటం, మొబైల్ చూడటం, మొబైల్ వాళ్ళకి చూపించటం, వాళ్ళ మొబైల్స్ తను చూడటం, అలా చేస్తూ ఉంటుంది అనమాట. తర్వాత లలిత లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత కొద్దిసేపు చూసావా, నేను రమ్మంటే రాలేదు కానీ ఇక్కడ అమ్మ నాన్నల వాళ్ళతోటి, అమ్మమ్మల తాతయ్య వాళ్ళతోటి, నానమ్మ వాళ్ళతోటి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందో, అంటే నాకంటే వాళ్ళే ఇంపార్టెంటా అని ఆలోచిస్తుంది అనమాట. మళ్ళీ కొద్దిసేపటికి అవును, అసలు ఎవరు నాకు నేనెందుకు తన గురించి ఇలా బిహేవ్ చేస్తున్నాను, చిచి నా గురించి ఏమనుకుందో కదా అని మళ్ళీ గిల్ట్గా ఫీల్ అవుతుంది అనమాట. గిల్ట్గా ఫీల్ అయ్యి సారీ అడిగితే బాగుంటుందేమో అని కూడా అనుకుంటుంది. కానీ మళ్ళీ నేనెందుకు అడగాలి అని మళ్ళీ తలకాయ అట్లా తనలో తానే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండి అటు ఇటు తిరుగుతుంటుంది రూమ్లో. ఈ లోపల లంచ్ టైం అవుతుంది. లంచ్ టైం అవగానే పిల్లల్ని అందరినీ తీసుకొని లత, మౌని ఫ్రెండ్స్ అందరూ ఇంట్లోకి వస్తారు. కొంచెం కాళ్ళు చేతులు మొహాలన్నీ కడుక్కొని పిల్లలు అందరూ కలిసి భోంచు చేస్తూ ఉంటారు అనమాట. ఈ లోపల లలిత కూడా రూమ్లో నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చి చూసినా ఇంకా మౌనిక వాళ్ళందరితోటి మాట్లాడుతూనే ఉంటుంది అనమాట. ఇంకా కోపం వస్తుంది, గిల్టు ఉంటుంది, కోపము ఉంటుంది అనమాట. సరే అని చెప్పేసి తను కూడా లంచ్ ప్లేట్ తీసుకొని తింటూ ఉంటే మౌనిక లలిత వైపు చూసి చిన్నగా నవ్వి తను కూడా వచ్చి లంచ్ జాయిన్ అవుతుంది అనమాట. తిన్న తర్వాత లలిత ఏం మాట్లాడకుండా తన రూమ్కి తను వెళ్ళిపోతుంది. మౌనిక మళ్ళీ నవ్వుకొని తన రూమ్కి తను వెళ్ళిపోతుంది. మొబైల్లో ఏంటో గెలుపుతూనే ఉంటుంది అనమాట. అప్పుడు స్వాతి, ఏంటి ఈరోజు పొద్దున్న నుంచి అసలు చాలా బిజీగా ఉన్నావు, మొబైల్ను వదిలిపెట్టకుండా తిరుగుతున్నావు, అవును ఈరోజు ఏంటి నువ్వు గ్రౌండ్కి రాలేదు అని అంటుంది అనమాట. అప్పుడు దీపక్ ఏమంటాడంట, అవును లలిత అక్కడ ఉండగా నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు అని అంటాడనమాట. అంటే నువ్వు
ఏం చేస్తున్నావు అంటే వేరే పనిలో బిజీగా ఉన్నాను లేరా అంటది మౌనిక. అంటే ఏంటో అంత బిజీ, లలిత కంటే ఇంపార్టెంటా అని అడుగుతుంది స్వాతి. వెరీ ఇంపార్టెంట్, లేకపోతే నేను రాకుండా ఉంటానా అంటది మౌనిక. సరేలే అని చెప్పేసి కొద్దిసేపు సైలెన్స్ ఉంటుంది అన్నమాట. తర్వాత మౌనిక, అవును చెప్పడం మర్చిపోయాను, మీరందరూ 4 o'clock కల్లా రెడీగా ఉండండి అంటదనమాట. ఏంటి 4 o'clockకి రెడీగా ఉండాలా, ఎందుకు అని అంటారు వీళ్ళంతా ఫ్రెండ్స్. అంటే ఎందుకు ఏమిటి అని అడగండి, మనం పక్కనున్న ఇక్కడ వాళ్ళ విలేజ్ నుంచి ఒక 5 kilometers టౌన్ ఉంటుంది అనమాట. మనము టౌన్కి వెళ్తున్నాము ఈరోజు అని అంటే, టౌన్కా ఈరోజా ఎందుకు అని అంటే, అబ్బా వచ్చిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాం కదా, కొంచెం రిలాక్స్ అవుదాము, టౌన్కి వెళ్దాము అంటది మౌనిక. బాయ్స్ కూడా అవును బాగుంటుంది కదా అని అంటే అనేసి, సరే లతకు కూడా చెప్పు రెడీగా ఉండమని 4 o'clockకి అని అంటుంది మౌనిక. అప్పుడు స్వాతి, ఓన్లీ లతానా, లలిత వద్దా అని అంటుంది అనమాట. నేను చెప్పింది చేయరాదా, లలిత వద్దు ఏమొద్దు, లతాకు మాత్రం చెప్పు అని అంటనమాట. అనగానే సరే అని స్వాతి తన మొబైల్ తీసుకొని లతాకి మెసేజ్ పెడుతుంది, 4 o'clockకి రెడీగా ఉండు, అక్కకి చెప్పకు, మనము ఇట్లా వెళ్తున్నాము అని చెప్పి. అనగానే సరే అని హ్యాపీగా ఫీల్ అవుతుంది లత. వాళ్ళందరూ రెడీ అయ్యాక మౌనిక వాళ్ళందరినీ తీసుకొని కిందికి వచ్చేసి ఒక కార్లో వాళ్ళందరినీ ఎక్కిచ్చేసి ఆ డ్రైవర్కి ఒక అడ్రస్ చెప్పుద్ది అనమాట. వీళ్ళందరినీ అక్కడ డ్రాప్ చేసేయన్నా అని చెప్పిద్ది. సరే అని చెప్పేసి ఆ డ్రైవరు ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతాడు వాళ్ళని తీసుకొని. వీళ్ళకి ఏమీ అర్థం కాదు. సరే అని చెప్పేసి తర్వాత లోపలికి వస్తూ ఉంటే లలిత తన రూమ్లోంచి అప్పుడే బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. మౌనిని చూసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంటే లలిత అని పిలుస్తుంది మౌనిక. లలిత ఆగి ఏంటి అని కోపంగా అడుగుతుంది. ఒక అరగంటలో మనం బయటికి వెళ్దాం, వస్తావా అని అడుగుతుంది అనమాట మౌనిక. అప్పుడు లలిత, నేనా ఎందుకు అని అడుగుతుంది అనమాట. అంటే ఏం లేదు, టౌన్ దాకా వెళ్ళొద్దాం ప్లీజ్ అని అడుగుతుంది అనమాట. అంటే అమ్మ నాన్న ఒప్పుకోరు అని అంటది. నేను అడిగేశాను అమ్మ నాన్నని, వాళ్ళు ఒప్పుకున్నారు మనం వెళ్ళడానికి అని అంటది. వాట్ అంటది లలిత. నేను పొద్దున అడిగాను వాళ్ళని వెళ్తాము అంటే సరే అన్నారు అని అంటే, అవునా నిజమా, ఇక తన కోపం మర్చిపోతుంది అనమాట. నిజంగా వెళ్ళమన్నారా అని అంటది. వెళ్ళమన్నారు, కావాలంటే నువ్వే కనుక్కో అని అంటే, సరే అయితే అరగంటలో రెడీ అయ్యి వచ్చేస్తానని చెప్పేసి తను ఇంట్లో రూమ్ లోపలికి వెళ్ళిపోతుంది. మౌని కూడా సరే నేను కూడా 1/2 hourలో రెడీ అయ్యి వచ్చేస్తాను అని చెప్పి తను కూడా రూమ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో లలిత వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, అమ్మ మౌనికతో నన్ను బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారా మీరు అంటే, అవును తను అడిగింది, సరే మంచి అమ్మాయే కదా అని ఇచ్చేసాము అని అడుగుతాము. థ్యాంక్స్ అమ్మ అనుకుంటూ తను రెడీ అయ్యి ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొని, పంజాబీ డ్రెస్ వేసుకొని తను రెడీ అయ్యి బయటకు వస్తుంది అనమాట. మంచిగా అందంగా రెడీ అయ్యి. మౌనిక కూడా ఒక బ్లాక్ జీన్స్, బ్లాక్ టీషర్ట్, పైన ప్యారెట్ గ్రీన్ కలర్ హుడీ వేసుకొని తను కూడా వచ్చింది అనమాట. ఇద్దరు కలిసి బయటకు వస్తారు. వచ్చిన తర్వాత లలిత మౌనికని చూసి చాలా అందంగా ఉన్నావు అని అంటది అనమాట. కొంచెం సిగ్గుపడి నువ్వు కూడా అంటది మౌనిక. ఇద్దరు కొంచెం సిగ్గుపడి సరే పద అని చెప్పేసి బయటకు వస్తారు. కార్ డోర్ ఓపెన్ చేస్తుంది మౌనిక లలిత కోసం. థ్యాంక్ యూ అని చెప్పేసి తన లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. మౌనిక డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారనమాట. వెళ్తుంటే ఒక కోడి అడ్డు వస్తుంది. కోడి అడ్డు రాగానే సడన్ బ్రేక్ వేస్తుంది మౌనిక. వేయగానే లలిత కొంచెం ముందుకు జరిగి, అరే ఏంటా డ్రైవింగు, నీకు నిజంగా డ్రైవింగ్ వచ్చా అంటది లలిత. మౌనిక, అయ్యో అలా అంటారేంటి, కోడి అడ్డొచ్చింది అని అంటది అనమాట. ఓకే అయినా మీరు సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోలేదు అంటది మౌనిక. అనగానే లలిత సారీ అనేసి సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది అనమాట. సరే అని కారు ఒక 5 kilometers దూరం పోయిన తర్వాత పెద్ద బిల్డింగ్ దగ్గర ఆగిపోతుంది అనమాట. ఆపేస్తే ఆ బిల్డింగ్ చూసి ఏంటి ఇక్కడ ఆపావు అంటది లలిత. ఏమీ మాట్లాడకుండా మౌనిక కార్ దిగేసి తన డోర్ దగ్గరికి వచ్చి లలిత డోర్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసి చెయ్యి అందించి రండి అంటది అనమాట.
అని అనగానే అనేసి బయటకు వచ్చి బిల్డింగ్నే చూస్తుంటుంది. ఏంటి అంటే ఏమీ లేదు, నువ్వు నన్ను ఫాలో అవ్వు అని చెప్పేసి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి లిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తుంది. లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. ఇద్దరు కలిసి లిఫ్ట్ ఎక్కుతారు. అలా లిఫ్ట్ పైకి వెళ్ళిపోతుంది అనమాట. పైకి వెళ్ళాక లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే అక్కడ తన ఫ్రెండ్స్ లత అందరూ బుకేస్ పట్టుకొని హ్యాపీ బర్త్డే అని గట్టిగా అరుస్తారనమాట. అరవగానే మౌని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట ఆ సెలబ్రేషన్స్కి. మౌని వైపు చూసి ఇదంతా నువ్వే చేసావా అని అడుగుతుంది అనమాట. ఏమీ మాట్లాడదు మౌని, చిన్నగా స్మైల్ చేస్తుంది. ఒక మూలకు నించొని క్లాప్స్ కొడుతూ ఉంటుంది అనమాట. మౌనికని చూసి లలిత థ్యాంక్ యూ వెరీ మచ్ అలానే చెప్పుద్ది అనమాట. చెప్పగానే ఓకే రా కేక్ కట్ చేద్దామని చెప్పేసి కేక్ చాక్లెట్ కేక్ రెడీగా ఉంటుంది. చాక్లెట్ కేక్ కట్ చేస్తారనమాట. కట్ చేసిన తర్వాత అందరూ ఒక్కొక్క పీసు ప్లేట్లలో పెట్టుకొని అక్కడ ఒక బెంచెస్ వేసి ఉంటాయి. ఈ బెంచెస్ ఎందుకు వేయించావు అని మౌనికని స్వాతి అడుగుతుంది అనమాట. మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది, కూర్చోండి అని చెప్పేసి బెంచెస్ మీద కూర్చోమని చెప్పుద్దనమాట. అందరూ సరే అని కూర్చుంటారు. కూర్చున్న తర్వాత లలిత అక్కడున్న ప్రొజెక్టర్కి తన మొబైల్ని అటాచ్ చేసి ఒక ఫిల్మ్ని ప్లే చేస్తుందన్నమాట. ఆ ఫిల్మ్లో ఏముంటాయంటే లలితకు సంబంధించి తను పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఉన్న ఫొటోస్ దాంట్లో ఒక చక్కగా పొందుపరిచి ఒక పాటని యాడ్ చేసి ఒక వీడియో తయారు చేస్తుందన్నమాట. అప్పుడు దీపక్ అది చూసి ఇందుకేనా పొద్దున్నుంచి నువ్వు మొబైల్ని వదిలిపెట్టకుండా తిరుగుతున్నావు అని అంటాడనమాట. అప్పుడు మౌనిక స్మైల్ చేసి తలాడించి అంటదనమాట. అనగానే లలిత చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి అందరు కలిసి ఆ వీడియోని ఎంజాయ్ చేస్తారు. కేక్ ఎంజాయ్ చేస్తారు, కూల్ డ్రింక్స్ తెప్పిస్తారు. కూల్ డ్రింక్స్ కూడా ఎంజాయ్ చేసి ఇంకా 6 అవుతుంది. 6 అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. అసలు ఆ ఆనందాన్ని తను తట్టుకోలేకపోతూ ఉంటుంది మౌనిక. తను ఎలానో ఒకలా ఎక్స్ప్రెస్ చేయాలి, కానీ ఎలా చేయాలో తనకి తెలియట్లేదు. సో ఆనందం మనసు నిండా పెట్టుకొని అలానే ఇంటికి వెళ్తుంది అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత మెయిన్ డోర్ ఇలా ఓపెన్ చేయగానే తన మీద రోజ్ పెటల్స్ అన్నీ అలా గొప్పగా పడిపోతాయన్నమాట. వెల్కమ్ చెప్తున్నట్టుగా అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీ బర్త్డే అని అరుస్తారు. అరవగానే మళ్ళీ లలిత అర్థం చేసుకొని మళ్ళీ మౌని వైపు చూసి ఇది కూడా నువ్వే ప్లాన్ చేసావు కదా అని అడుగుతుంది అనమాట. చిన్నగా స్మైల్ చేసి మౌనిక పద లోపలికి అని చెప్పేసి తీసుకెళ్తుంది. వచ్చేసిన తర్వాత అక్కడ కూడా ఒక కేక్ కట్ చేసేసి అందరూ ఆ కేక్ని షేర్ చేసుకొని తిని హ్యాపీగా ఎంజాయ్ చేసి డిన్నర్ చేశాక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. బట్ వీళ్ళకి అలవాటు కదా రోజు అప్స్టైర్స్కి వెళ్ళి పాటలు వింటాం. సో ఈరోజు లత అండ్ స్వాతి కావాలని ఎలానో లలిత మనసులో చాలా ఎమోషన్స్ దాగున్నాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వాలి అని చెప్పేసి స్వాతి అండ్ లత ఈరోజు పైకి వెళ్ళరు. లతాని అడుగుతుంది ఏంటి నువ్వు రావా పైకి అంటే లేదక్క ఈరోజు నేను చాలా అలసిపోయాను, నువ్వు వెళ్ళు అని అంటుంది అనమాట కావాలని. సరే అని లలిత కపకవా పైకి వెళ్ళిపోతుంది. అక్కడ లలిత కోసం మౌనిక వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. మౌనికి ఫాస్ట్గా మౌనికి దగ్గరగా వెళ్ళిపోతుంది లలిత. వెళ్ళిపోయి థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని అడుగుతుంది. మౌనిక స్మైల్ చేసి మై ప్లెజర్ అంటుంది అనమాట. అనేసి ఇంకా లలితకి ఎమోషన్స్ ఆగట్లేదు. వెంటనే కెన్ ఐ హగ్ యూ ప్లీజ్ అని అడుగుతుంది అనమాట. మౌనికి ఏమీ అర్థం కాదు, షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. మౌని అసలు హగ్ చేసుకోవద్దు ఏమీ చెప్పదు. కానీ లలిత తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక తన మౌనిక ఏం చెప్తుందని కూడా వినకుండా టైట్గా హగ్ చేసేసుకుంటుంది మౌనికని. అంతే మౌనికకి హార్ట్ బీట్ బ్రీద్ అన్నీ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ హగ్ చేసుకొని నిజంగా ఇలాంటి బర్త్డే నాకు మా అమ్మ నాన్న చాలా సర్ప్రైజెస్ ఇచ్చారు, మా చెల్లి కూడా నాకు చాలా సర్ప్రైజెస్ ఇచ్చింది, కానీ ఈ సర్ప్రైజ్ సంథింగ్ డిఫరెంట్, చాలా నచ్చింది. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అని చాలా గ్రాటిట్యూడ్ తోటి తనకు థ్యాంక్స్ చెప్తాను అనమాట. చెప్పిన కొద్దిసేపటికి లలితకు అర్థమవుతుంది తను హగ్ చేసుకుంది అన్నట్టు. ఇది మౌని పర్మిషన్ ఇవ్వకుండానే కొంచెం దూరంగా వచ్చి ఐఎమ్ రియలీ సారీ అంటది లలిత. అప్పుడు మౌని ఇట్స్ ఓకే అని చెప్పి కొద్దిసేపు అలా కూర్చొని ఇంక అక్కడే కొద్దిగా పాటలు వినుకుంటూ మాట్లాడుకుంటూ ప్రొజెక్ట్ చేసిన వీడియో గురించి మాట్లాడుకుంటూ అలా టైంపాస్ చేసి కొద్దిసేపటికి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయి పడుకుంటారు. సో
ఈ రోజుకి ఎంతే. నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, బాయ్. జై హింద్, జై శ్రీరామ్.